హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ ఇండియాని అయితే చూడడానికి అయితే వచ్చేసాము. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం స్టాచ్యూ ఆఫ్ ఇండియాలోకి ఎంటర్ అయిపోయాం. టికెట్ చెకింగ్స్ అవన్నీ, సెక్యూరిటీ చెకింగ్స్ అవన్నీ క్లియర్ చేసుకొని మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి 150, ఇంకోటి 380, ఇంకోటి 1050 రూపీస్. సో వీటికి డిఫరెన్స్ ఏంటంటే 380కి 1050కి మనం స్టాచ్యూ పైదాకా అయితే వ్యూ పాయింట్ ఉంటుంది. నార్మల్ 150కి అయితే ఉండదు. 150 ఏమో ఫాస్ట్ టికెట్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది నర్మదా రివర్ అనమాట. ఇండియాలోనే 3వ అతిపెద్ద రివర్. ఈ వీడియో ఎండ్లో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఇన్ఫర్మేషన్లో కూడా డీటెయిల్గా చెప్తాను. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర నుండి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే మనకి ఎలక్ట్రిక్ కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇట్లా మనకి ఇలాగ ఎస్కలేటర్స్ ఉంటాయి, అది కూడా ఉంటాయి. మనకైతే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ కార్డ్స్ అనేది ఫ్రీ సర్వీస్ అనమాట. అండ్ మీకు కావాలంటే అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం స్టాచ్యూ ఫుట్ స్టెప్స్ దగ్గర అయితే ఉన్నాం. స్టాచ్యూ హైట్ వచ్చి 182 మీటర్స్, అంటే దాదాపుగా ఒక 600 అడుగులు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్టాచ్యూ అనమాట. ఇది మీరు దూరంగా చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది డ్యామ్, అదే సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట ఇది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి దాదాపుగా 60 సంవత్సరాల టైం అయితే పట్టింది. అది స్టాచ్యూ కిందే మనకి ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంటుంది. ఇదే అనమాట అది ఎంట్రన్స్. పైన లోపలికి వెళ్ళిపోదాం. సో మనం లోపల ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు ఒకవేళ టికెట్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే 150 రూపీస్ టికెట్ తీసుకొని ఒకవేళ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ అంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే చేశారు. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లెక్సీస్ అవన్నీ ఎల్ఈడీస్ బాగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక రాయి లాంటి కన్స్ట్రక్షన్ మీద మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక మెసేజ్ అయితే దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఇట్లాగా 2018లో దీన్ని అయితే ఓపెన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ హెడ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ మెయిన్ స్టాచ్యూ ఒక రెప్లికా అనమాట. అంటే కాపీ చేసి పెట్టారు ఇక్కడ. అంటే మనకి హెడ్ పొజిషన్ అంటే హెడ్ డిజైన్ ఎలా ఉందో మనకి కనపడదు కాబట్టి మనకి ఇక్కడ ఈ శాంపిల్ పీస్ లాగా పెట్టారు ఇది. అండ్ దాని బ్యాక్ సైడే మనకి ఒక స్టాచ్యూ ఒక రెప్లికా కూడా పెట్టారు. ఫుల్ వ్యూ ఆఫ్ స్టాచ్యూ మన దగ్గర నుండి చూడాలంటే కనుక ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇక్కడ కాపీ లాగా అయితే పెట్టారనమాట ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చాలా రకాల స్క్రీన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇదొక స్క్రీన్ అనమాట. ఇది టచ్ స్క్రీన్స్ అంటారు ఇవన్నీ. ఇలాంటి ఇక్కడ దాదాపు ఒక 3 or 4 స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క దాని గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ స్క్రీన్లో మన అయితే ఇనాగ్రల్ అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్పీచ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆడియో అయితే విజిబుల్గా ఉండదు, అండ్ ఆడియో అయితే వినిపించదు. మనం కింద సబ్‌టైటిల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రపంచంలో ఉన్న అన్ని స్టాచ్యూస్ కూడా చూపిస్తున్నారు. సో మీకు అప్పుడు రైట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండే మనం స్టాచ్యూ పైదాకా అయితే వెళ్తాం. అంటే స్టాచ్యూ చెస్ట్ వరకు అయితే మనకి ఎలా ఉంటుంది. అంటే అక్కడ వరకు మనకి ఎంట్రన్స్, అక్కడ వ్యూ చూడడానికి అయితే పెట్టారనమాట అక్కడ. అండ్ మనకైతే ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాగా పెట్టారు చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, యానిమల్స్ కానీ అన్నీ ఒక ఫొటోస్ అయితే పెట్టారు మనం చూసుకోవడానికి ఇక్కడ.
దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకి ఆడియో విజువల్ లైబ్రరీ అయితే ఉంటుంది, అంటే ఒక మినీ థియేటర్ లాగా. సో ఇక్కడ ఇది ఒకటి, దీనికి ఆపోజిట్లో ఇంకోటి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఈ మినీ థియేటర్లో మనకి నర్మదా రివర్ గురించి అయితే ఒక 5 to 6 minutes వీడియో అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో అంటే వీడియో అయిపోగానే మళ్ళీ రీప్లే అవుతూ ఉంటుంది, లూప్లో ప్లే అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ 5-6 minutesకి మళ్ళీ ఇది స్టార్టింగ్ అయితే ప్లే అయ్యిద్ది. అండ్ దీనికి ఆపోజిట్లోనే మనకి ఇంకొక విజువల్ లైబ్రరీ ఉంది, అండ్ ఇదే అనమాట విజువల్ లైబ్రరీ. దీంట్లో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లైఫ్ స్టోరీ అయితే మనకి ఇంట్లో డిస్ప్లే చేస్తారు, ప్లే చేస్తారు. పుట్టిన దగ్గర నుండి ఆయన ఏమేమి చేశారు, ఏంటి ఆయన చేసిన సాక్రిఫైజెస్ అవన్నీ మనకైతే దీంట్లో డిస్ప్లేలో థియేటర్లో అయితే మనకి ప్లే చేస్తారనమాట. ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 minutes అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఇంకో డిస్ప్లే అయితే చూస్తున్నాం కదా. సో ఇక్కడ 1917లో అహ్మదాబాద్లో ఒక ప్లేగ్ వ్యాధి వచ్చిందనమాట. దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ డిస్ప్లేలో ప్లే చేస్తున్నారు. అండ్ ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ ప్లేగ్ వ్యాధిని ఎట్లా ఫేస్ చేశారు, సిచ్యువేషన్ ఎలాగ హ్యాండిల్ చేశారనే దాని గురించి వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. అండ్ వీడియో ప్లే అవుతుందని మనకి మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు దీంట్లోనే. సో మనం దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. చూడండి, ఇట్లాగైతే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు వీడియో మధ్యలో ఉన్నప్పుడు. సో ఏ ప్లేగ్ వ్యాధి వచ్చిందని అయితే క్వశ్చన్ అడిగారు. సో అది యానిమల్స్ వల్ల వచ్చింది కాబట్టి అది మనం చూస్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు అన్నమాట ఈ వీడియో అయ్యేలోపు. మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇలాంటి పోస్టర్లు అయితే కనిపిస్తాయి. సో ప్రపంచంలో ఉన్న అన్ని స్టాచ్యూస్ను సైడ్ బై సైడ్ అయితే ప్లేస్ చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నారు. దాని పక్కనే మనకి స్టాచ్యూ కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది అనేది ఒక ప్రాసెస్ అనేది మనకి చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మన స్టాచ్యూ మొత్తం ఫుల్ వ్యూ ఒకసారి మళ్ళీ చూసేద్దాము. ఇప్పుడైతే మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే టికెట్ కూడా మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టికెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఒక గార్డెన్ టైప్లో అయితే మనకి చూపిస్తారు. ఇక్కడైతే పెంచుతున్నారు ఇక్కడ మనకి. సో మీకు ఒక దూరం కనిపిస్తుంది కదా, అదే సర్దార్ సరోవర్ డ్యామ్. ఇంకొంచెం దగ్గర నుండితే వ్యూని చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇదిగోండి సర్దార్ సరోవర్ డ్యామ్ ఫుల్ వ్యూ ఇది. అండ్ ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 60 సంవత్సరాల టైం అయితే పట్టింది. సో జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి శంకుస్థాపన చేస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఓపెన్ అయితే చేశారనమాట. ఒక చిన్న ప్రో టిప్ అయితే మీకు, ప్రో టిప్ కాదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఆన్లైన్లో టికెట్ కనుక బుక్ చేస్తే మీకు టికెట్ బుక్ చేసేటప్పుడు
2 ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్యాంపస్. ఐ మీన్ ఆఫ్టర్ 6 తర్వాత లైట్ షో జరుగుతుంది స్టాచ్యూ దగ్గర. సో మీరు 150 రూపీస్ టికెట్ బుక్ చేసుకోండి, 380 రూపీస్ టికెట్ బుక్ చేసుకోండి, 1080 రూపీస్ టికెట్ బుక్ చేసుకోండి. టికెట్ బుక్ చేసుకునే దగ్గర ఒక 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్యాంపస్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్యాంపస్ అంటారు అనమాట. అది కానీ లేదంటే బ్యాక్ సైడ్ హెలిప్యాడ్ అని ఒకటి ఉంటుంది బ్యాక్ సైడ్, మనకి బస్ లాగే దగ్గర, బస్ లాగే బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ ఒక స్పాట్ ఉంటుంది అనమాట. ఆ 2 స్పాట్స్లో ఏదో ఒక స్పాట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు దగ్గర నుండి చూడాలనుకుంటే మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్యాంపస్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్ చేసుకోవడం కనుక మర్చిపోయి జస్ట్ నార్మల్ టికెట్ బుక్ చేసుకొని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసిన తర్వాత ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ లోపల రావడానికి ఉండదు, మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకి కింద 2 ఆప్షన్స్ వస్తాయి, ఎస్ఓ క్యాంపస్ లేదా బ్యాక్ సైడ్ హెలిప్యాడ్ క్యాంపస్ అనమాట. రెండు ఆప్షన్లో ఏదో ఒకటి. నేను చెప్పేది ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ క్యాంపస్ దగ్గర మీరు స్లాట్ బుక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు స్పీకర్స్ ఉంటాయి, స్పీకర్స్లో మీకు ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది, అలాగే మీకు లైట్ షో కూడా క్లియర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు హెలిప్యాడ్ క్యాంపస్ దగ్గర ప్లేస్ చూస్ చేసుకుంటే కనుక ఓన్లీ మీకు లేజర్ లైట్ షో మాత్రమే కనిపిస్తుంది, స్పీకర్ల సౌండ్ అయితే మీకు ఏమి వినిపించదు. సో ఇట్స్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ ప్లేస్ చూస్ చేసుకుంటారు అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లేస్ చూస్ చేసుకున్న తర్వాత అయినంత త్వరగా 5:30 ఆర్ 5:45 లోపు తొందరగా వచ్చేసి ఒక మంచి స్పాట్ ఎత్తుక్కోండి. అంటే మరీ లేట్గా వచ్చారు కనుక మరి బ్యాక్కి వెళ్ళిపోతే కనుక జనాలు ఎక్కువ ఉంటే కనుక మరి లైట్ షో సరిగ్గా కనపడిపోవచ్చు. సో దానికని కానీ కొంచెం ముందుకు వచ్చి కొంచెం మంచి ప్లేస్ ఎక్కడైతే మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదో అలాంటి మంచి ప్లేస్లో మీరు చూస్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇప్పుడైతే మనం నైట్ లేజర్ షో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో 7:30కి అయితే స్టార్ట్ చేద్దన్నారు ఇప్పుడు అడిగితే ఇన్ఫర్మేషన్. సో మీకు లేజర్ షో నేను ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, మొత్తం లేజర్ షో. 2 గంటలు ఏడిపించాడు కానీ లేజర్ షో మొత్తం అదిరిపోయింది. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా లేజర్ షో చూడాల్సిందే. సూపర్ అయితే ఉందన్నమాట లేజర్ షో. ఇంకా నడుస్తుంది, బట్ టైం అయిపోయింది కాబట్టి నేను బయలుదేరిపోతున్నాను. లేజర్ షో ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ లాస్ట్ ఒక 5-6 మినిట్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి స్పీచ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందని దాని గురించి అయితే చెప్తున్నారు. అండ్ మీకు ఫుల్ లేజర్ షో వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. అండ్ లేజర్ షో కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ లైట్ చూడండి, లైటింగ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ లేజర్ షో వీడియో నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అప్పుడు దాకా వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.